హాయ్ హలో లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలి అనుకుంటున్నారా? రండి నేర్చుకుందాం. ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే టెన్సెస్ రావాలి అంటే వర్బ్ ఫామ్స్ రావాలి. ఎంత ఎక్కువ వర్బ్స్ వచ్చి ఉంటే అంత ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాము. మీకు వర్బ్ ఫామ్స్ కావాలి అంటే మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో ఉంది, నేర్చుకోండి. ఇక మనం టెన్సెస్ అయితే నేర్చుకుందాం, రండి. Now we are discussing about tenses. Tenses indicates time. Tenses అనేది కాలాన్ని తెలియజేస్తుంది. Tenses are 3 types. There are present tense, past tense and future tense. Present tense అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న విషయాలను చెప్పడాన్ని ప్రెజెంట్ టెన్స్ అంటారు. పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగిపోయిన విషయాలను చెప్పడాన్ని పాస్ట్ టెన్స్ అంటారు. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయే విషయాలను చెప్పడాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటారు. Now we are discussing briefly about present tense. Present tense is divided into 4 types. There are simple present tense, present continuous tense, present perfect tense and present perfect continuous tense. As it is, past and future tense also divided into 4 types. మనం ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ఫామ్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ 1 మాత్రమే యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ స్వీట్స్. ఐ అనేది సబ్జెక్ట్, లైక్ అనేది వర్బ్ 1, స్వీట్స్ అనేది ఆబ్జెక్ట్. దేనినైతే లైక్ చేస్తామో అదే ఆబ్జెక్ట్. సెకండ్ వన్, షీ లైక్స్ స్వీట్స్. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ అన్నది వచ్చినప్పుడు వర్బ్ 1కి ఎస్ అనేది యాడ్ చేస్తాము. సమ్ కీవర్డ్స్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈస్ ఆల్వేస్, ఆఫెన్, సమ్ టైమ్స్, యూజువలీ, నెవర్, ఎవ్రీడే, వన్స్ ఇన్ ఏ డే ఎక్సెట్రా. ఎల్లప్పుడూ, తరచుగా, కొన్నిసార్లు, ప్రతిరోజు అని చెప్పేదాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తూ ఉంటాము. డైలీ హ్యాబిచువల్ యాక్షన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. అంటే ప్రతిరోజు చేసేటువంటి పనులను లేక అలవాటుగా చేసేటువంటి పనులను చెప్పేదాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గెట్ అప్ అట్ 6 o'clock ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకు నిద్రలేస్తాను. ఐ డ్రింక్ కాఫీ డైలీ. నేను ప్రతిరోజు కాఫీ తాగుతాను. ఆఫెన్ హీ టెల్స్ లైస్. అతను తరచుగా అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఇలాంటి వాటిని చెప్పేదాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. అంతేకాకుండా మనం జనరల్ ట్రూత్ని యూనివర్సల్ ట్రూత్ అంటే జగమెరిగిన సత్యము. వి కాంట్ చేంజ్ దట్ ప్రాపర్టీస్ ఆర్ సిచ్యుయేషన్స్. మనము దాని యొక్క ప్రాపర్టీస్ కానీ సిచ్యుయేషన్స్ కానీ చేంజ్ చేయలేము అనేదే యూనివర్సల్ ట్రూత్. ఫర్ ఎగ్జాంపుల్, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మిల్క్ ఈస్ వైట్. పాలు తెల్లగా ఉంటుంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. వాటర్ ఫ్లోస్ డౌన్. నీళ్లు పల్లం వైపు ప్రవహిస్తుంది అని చెప్పేదే యూనివర్సల్ ట్రూత్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూస్డ్ టు ఫోకస్ ఆన్ ఆక్యుపేషన్. ఫర్ ఎగ్జాంపుల్, గోల్డ్ స్మిత్ మేక్స్ ఆర్నమెంట్స్. Simple present tense is used as a permanent situation. For example, this road runs from Bombay to Pune. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.